సంగారెడ్డి మండలం గౌడచెర్ల గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా దుర్గమ్మ తల్లికి బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ జ్యోతి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామంలోని మహిళలు సామూహికంగా బోనాలెత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. పోతరాజుల ఆటపాటలు, డప్పు చప్పుల నడుమ బోనాల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. దీంతో గౌడచెర్ల గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భక్తులు కోరుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆనందంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. జ్యోతి రవీందర్ గౌడ్ సర్పంచ్. మా ఊర్లో ఎన్నో రోజుల కొద్దీ బోనాల పండుగ చేయాలనుకుంటున్నాము గౌడ్స్. ఈసారి మాకు అనుకూలంగా ఉంది, అందుకే బోనాల పండుగ ఘనంగా చేస్తున్నాము. మాకు అమ్మవారు దీవెన నుండి మా ఊరంతా సంతోషంగా పాడి పంటలతోటి అన్నీ మంచిగా ఉండాలని బోనాల పండుగ ఘనంగా తప్పిస్తుంది. గౌడ సంఘం సభ్యులు మేమందరం కలిసి ఈరోజు అమ్మవారికి బోనాలు తీసుకున్నాము. అందరూ సంతోషంగా ఉండాలి, పంటలు పండాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారికి చేస్తున్నాం. గౌడచెర్ల గ్రామంకి బోనాల ఘనం తీసుకుందామనుకుంటే వాళ్ళకు ఏ సంతృప్తి కాలేదు. కాబట్టి 4 సంవత్సరాల తర్వాత ఇది 5వ సంవత్సరంలో వాళ్ళు గల పోతరాజును తీసుకొచ్చుకొని వాళ్ళ పాడి పంటలు చల్లగా ఉండాలి, వాళ్ళ ఇంట్లో వెలుగొల్పు మంచిగా ఉండాలి అనే సందర్భంగా ఈరోజు నన్ను తీసుకొచ్చుకోరికి గత గడపకు బోనం ఎట్లా తీసుకొచ్చారో, వాళ్ళ ఇంట్లో దీపం ఎట్లా పెట్టుకురో, ఆ దీపం వెలుగుగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ చల్లగా వేలుగొల్పుతాయి. నేను రామచంద్రపురం నుంచి వచ్చినాను. నా గురువు వచ్చేసి ఆర్కేపురం రాకేష్ అన్న. నాకేమన్నాడంటే, ప్రతి ఇంటికి పోయినా గడపకు బొట్టు పెట్టరా నాన్న, నీ వేషం మాత్రం కళ్ళల్లో తీసుకోవద్దు, నువ్వు ఏది ఉన్నా కానీ చెంకి మీద ఉండాలి, బండారి మీద ఉండాలి అని చెప్పిండు. నేను ఆయన గురువు గారు చెప్పిన విషయంలోకేని ఏ తప్పిదారిని పక్కకు పోలేను. కాకపోతే ఈరోజు ఈ గ్రామంలో చేసిన విషయం, అమ్మవారు ఇప్పుడు వర్షం కూడా కురుస్తుంది, అందరూ చల్లగా ఉన్నారు కాబట్టే వర్షం కురుస్తుంది. పాడి పంటలు చల్లగా ఉండాలంటే వాన రావాలి, అందరూ చల్లగా ఇదే పాడి పంటల బోనాలు మంచిగా తీయాలి, అందరూ చల్లగా ఉండాలి.